అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుల వర్ధన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం రొట్టెలు చేసుకుంటున్నాం అనమాట. మీకు తెలుసు కదండి, రొట్టెల వల్ల మనకైతే ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. సో ఈరోజు ఏంటంటే వెరైటీగా మనం కారం రొట్టెలు అయితే చేస్తున్నాం అనమాట. కారం రొట్టెలు ఏంటక్క అంటారా? సో చూద్దాం అనమాట. మనం కారం రొట్టెలు ఎలా చేద్దాం ఏంటి అనేసి ఫుల్ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. మీకు ఎలా చేసుకోవాలో ఏంటి అని కూడా చూపిస్తాము. ఇక్కడ హాట్ వాటర్ అవసరం లేదు మనకు రొట్టె చేయడానికి. అలాగే ఇప్పుడు బటర్ పేపర్ ఎలా ఉంటుంది కదా, సో అలా కూడా అవసరం లేదనమాట. మీకు ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో కూడా చూపిస్తాను. కారం రొట్టెలు అన్నాను కదా, దానికోసం ఏంటంటే పచ్చిమిరపకాయలు, కొన్ని ఎర్రగడ్డలు, దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలన్నమాట. లేకపోతే ఏంటంటే పచ్చిమిరపకాయలు కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, బ్లాక్ అయిపోతుంది కాబట్టి. సో కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలి. మీకు కావాల్సినంత పిండి, మీకు సొద్ద రొట్టెలు కావాలంటే సొద్ద రొట్టె వేసుకోవచ్చు, జొన్నలు కావాలంటే జొన్నలు వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ జొన్న రొట్టెలు కాబట్టి జొన్నలు అయితే వేస్తున్నాం అనమాట. జొన్న పిండి అయితే కొంచెం ఉప్పు, అలాగే ఇప్పుడు మనం ఇందాక కొంచెం వేసుకున్నాం కాబట్టి ఉప్పు, సో సరిపడంగా దీంట్లో అయితే ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. ఇంకా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకనంటే ఉప్పు పిండి బాగా మిక్స్ అయితేనే మనకు వాటర్ పోసుకొని తడుపుకోవచ్చు. లేదు అంటే ఉప్పుగా కొంచెం అట్లా ఉంటుంది అనమాట. సో అందుకనే ఫస్ట్ పిండిలో కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ పచ్చిమిరపకాయ, ఆనియన్ అవన్నీ దంచుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని మొత్తం ఆ పిండికి పట్టేటట్టు మనం ఉత్తగా పౌడర్ లాగా ఫస్ట్ అంతా కలుపుకొని ఇట్లా పట్టుకుంటే ముద్ద రావాలన్నమాట. అప్పుడు మనకు పిండి పర్ఫెక్ట్గా సరిపోయినట్టు అర్థమవుతుంది కదా. సో అలా కలుపుకున్న తర్వాత మనం ఎక్కువ చూసినట్టయితే రొట్టెలు నీట్గా రావాలన్నా, లేదంటే స్మూత్గా రావాలన్నా, పతలాగా రావాలన్నా మనం ఎక్కువ హాట్ వాటర్ యూజ్ చేసి అలా చేస్తాం కదా. ఇది అలా కాదనమాట. కొన్ని వాటర్ వేసుకొని కూల్ వాటర్తో చేసుకుంటాం. మనం చపాతీ పిండికి ఎలాగంటే ఫస్ట్ వాటర్ అన్నీ పోసి ముద్ద చేసుకుంటాం కదా, కానీ రొట్టెకి అలా కాదండి. మిస్టేక్ మనం అక్కడే చేస్తాం. కొంచెం పిండిని, ఒక్క రొట్టెకి ఎంత కావాలనో పిండిని అంత మాత్రమే తీసుకొని మనం రొట్టె అనేది చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇలాగే కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఉత్త పిండి అయితే మొత్తం అంతా కలిపాది కదా. సో ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకొని ఒక్క రొట్టెకు నువ్వు ఎంత పిండి అయితే తీసుకుంటావో అంత పిండికి మాత్రమే తడుపుకోవాలి. మిగతా పిండి అనేది అట్లాగా పెద్ద పరాత మాదిరి ఏదైనా ఉంటే అది తీసుకోనండి. సైడ్కి మొత్తం బొట్టి పిండి అనేది జరుపుకొని మనం మిగతా పిండిని అనేది ఇలా తడుపుకోవాలన్నమాట. పరాతం అంటే ఏంటక్క అంటారా? ఇప్పుడు అక్కడ చూపిస్తున్నారు కదా వీడియోలో, పెద్దగా ఉంది కదా, దాన్ని మేము అయితే పరాతం అంటాం అనమాట. ఎందుకనంటే మనకు పెద్ద గిన్నెలో ఇప్పుడు చపాతీ పిండికి అట్లా అయితే మనం వంట చేసుకుంటాం కాబట్టి పక్కన పెట్టేయచ్చు అనమాట. కానీ ఇందులోనే మనము పిసికి చేసుకోవాలి కాబట్టి ఇలాంటి పరాత గిన్నె అయితే మనకు చేసుకోవడానికి, కలుపుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే అవుతుంది అనమాట. ఈ రొట్టెలు చేసుకుంటే మనం ఎక్కడికైనా టూర్కి అట్లా వెళ్ళాలన్నా సరే, ఒక 10 days 15 days అయినా సరే మనకు అసలు చెడిపోదు, బాగుంటాయి అన్నమాట. రొట్టెలు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే చాలామంది రొట్టెలు చేసుకోవడం కష్టం అనేసి తినడం మానేస్తున్నారనమాట. కానీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఏంటంటే అది విరిగిపోతా లేకుంటే మందంగా ఇలా వస్తూ ఉంటాయి కదా. సో కొంచెం ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే డైలీ ఒక్కసారైనా కూడా సరే మంచిగా వస్తాయి అన్నమాట. ఈజీగా అవ్వడానికి ఇట్లా ఏంటంటే కాటన్ క్లాత్, మళ్ళీ ఇప్పుడు క్లాత్ అన్నారు కదంటే ఏ క్లాత్ అంటే ఆ క్లాత్ ఏదో రాదనమాట. తడిగుడ్డ కాటన్ క్లాత్ తీసుకొని తడిపి ఇలా పెట్టుకుంటే ఒక్కసారిగా తడుపుకుంటే చాలన్నమాట. మనం దాని మీద ఎన్ని రొట్టెలైనా చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఫస్ట్ తీసుకున్న తర్వాత ఒక పిండిని మనకి ఎంత రొట్టె కావాలో అంత పిండిని తీసుకున్న తర్వాత ఇలా ఒత్తుకోవాలన్నమాట. మాకు కూడా సైడ్కి ఇట్లా అయితే కొంచెం చీలుతున్నాయి కాబట్టి మేమైతే క్లాత్తోనే మొత్తం అట్లా అంటున్నాం అనమాట. సో దాని చుట్టుకారం మనకు చీలినట్టు అట్లా రాకోకుండా నీట్గా సాఫ్ట్గా అయితే వస్తాయి అనమాట. మామూలు రొట్టెలు కూడా మనకు టేస్ట్ ఉంటాయి, కానీ ఏం కూర లేనప్పుడు తినాలన్నా కూడా సరే ఇట్లా మంచిగా ఉత్తదైనా తినొచ్చు అనమాట. రొట్టెలు ఇవి ఎన్ని రోజులైనా పాడవన్నీ గట్టిగా అయిపోతాయి కదా. సద్ద రొట్టెలు నములుతూ ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. రొట్టెలు అంత బాగుంటాయి. మీకు సద్దలతో రొట్టెలు చేసుకుంటాము మేమైతే. సద్దలతో వడలు అనమాట, సద్ద వడలు అంటాం కదా, అవి కూడా చేసుకుంటాము. సో ఇట్లా ఫస్ట్ మనము వేళ్ళతో తడపాలన్నమాట. కొంచెం పెద్దగా అయ్యేంత వరకు రొట్టె మంచిగా వేళ్ళతో తడిపిన తర్వాత మంచిగా ఆ షేప్కి వచ్చిన తర్వాత రొట్టె అనేది అరిచేతితో అనమాట. అరిచేతి అంటే ఇక్కడ మనకు ఇక్కడ బటన్ వేలు కింద ఉంటుంది కదా, ఇట్ట అంటా పోతే ఏంటంటే రొట్టె గట్టిపడిపోతుంది అనమాట. మంచిగా ఇట్లా విరక్కోకుండా. సో అలాగైతే మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట. సో అంతలోపు మనం ఏంటంటే ముందు హీట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. స్టవ్ మీద పెనం హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది యాక్చువల్గా ఏంటి అంటే కట్టెల పొయ్యి మీద వేసుకుంటే దాని రుచి ఇంకా బాగుంటుందండి. కానీ కట్టెల పొయ్యి అంత ఆ టైంలో అవైలబిలిటీ లేదు కాబట్టి మేమైతే గ్యాస్ మీదనే వేసామన్నమాట.
ఇది చపాతీ పెనం ఉంటుంది కదండి, చపాతీ పెనం మీద అయితే వేసాము ఫస్ట్ అది. కానీ ఏంటంటే చపాతీ కొంచెం ఇది చపాతీ పెనం మీద వేసంటే అతుక్కుంటుంది అన్నమాట కొంచెము. అందుకని మేమైతే మళ్ళీ పెనం అనేది కూడా చేంజ్ చేసాం. మా ఇంట్లో రొట్టెల పెనం ఉందన్నమాట. సో అందుకనేసి మేము మళ్ళీ అది చేంజ్ చేసి రొట్టెల పెనం అనేది పెట్టామన్నమాట. దాని మీద అయితే మంచిగా అయితే వస్తుందన్నమాట. ఇది దోశది అయితే మేము చపాతీకి యూజ్ చేస్తాం కదా, అలాగనమాట. అది చూసారా, అది బరువు ఉండదు అనమాట, తొందరగా హీట్ అవుతుంది కదా. సో దానివల్ల ఏంటంటే కింద కొంచెం అడుగంటినట్టు అట్లా అయిపోతుంది అనమాట. ఎత్తడానికి రావట్లేదు, అది గ్యాస్ మీద ఇట్లా తొనుగుతానట్టు ఉందన్నమాట. సో అందుకనే మళ్ళీ అదొక్కటే వేసాం దానిపైన. దాని తర్వాత రొట్టెల పెనం అనేది తీసుకున్నాం అనమాట. రొట్టెల పెనం ఏంటంటే అండి మనకు చాలా మందంగా ఉంటుంది అనమాట. అది పెనం హీట్ అవ్వడానికి చాలాసేపు పడుతుంది. సో కాబట్టి రొట్టెలు అనేది మాడవు, మనకు మంచిగా అయితే వస్తుంది అనమాట. మీలో ఎంతమందికి సద్ద రొట్టెలు ఇష్టమండి, బాగా తింటారా? రొట్టెలు దేనితోనే వేసుకోవచ్చు అండి, నాకు అది మొన్న తెలిసింది. నేనైతే సద్దలతోనే వేసుకుంటారేమో, జొన్నలతోనే వేసుకుంటారేమో రొట్టెలు అనుకున్నా, కానీ సద్దలతో కానీ జొన్నలతో కానీ మనం ఏమైనా చేసుకోవచ్చు అనమాట. వడలు చేసుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు. సద్దవడలు అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలానే సేమ్ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని అయితే ఏంటంటే కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అవి కొంచెం హెల్త్కి అయితే మంచిది కాదు. బట్ ఇలా చేసుకుంటే ఏంటంటే హెల్త్కి కూడా మనకు చాలా మంచిది అనమాట. ఆ రోజు అయితే అమ్మ ఇంకా మెంతిపప్పు వేసిందనమాట. మెంతిపప్పులోకి సద్ద రొట్టెలు అయితే సూపర్ కాంబినేషను. సో అవుట్ సైడ్ అయితే అమ్మ అయితే రొట్టెలు తిరిగేస్తుంది. ఇక్కడ అయితేమో పిండి అయితే తడుపుతున్నాం అనమాట. ఒక్కొక్క రొట్టెకి కావాలి కదా అని చెప్పి కొంచెం లేట్ ప్రాసెస్ అండి. ఓపిక ఉంటే మనము మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపిక లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అలాగనమాట. సో ఇలాగ ఒక్కరోజు కాకపోతే 2 రోజులు అట్లా చేసుకుంటూ ఉంటే అండి బాగా అయితే వస్తాయి అన్నమాట రొట్టెలు అనేది. మీరు కూడా హెల్తీగా ఉండాలంటే రొట్టెలు అనేది చేసుకోండి. బాగా హెల్త్కి కూడా మనకు మంచిగా ఉంటుంది కదా, బాగా అయితే ఉంటాయి అన్నమాట. పిండి పిసకడంలోనే ఇక్కడ మొత్తం ఉంటుంది అనమాట. మ్యాజిక్ అంతా ఈ పిండి పిసకడంలోనే ఉంటుందండి. ఈ పిండి ఎంత బాగా పిసుకుంటే మనకు రొట్టెలు అనేది అంత బాగా అయితే వస్తాయి అనమాట. ఎంతైనా అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళు అయితే మంచిగా రొట్టెలు ఎంత బాగా చేసి పడేస్తారు కదండి. మనం చపాతీ ఇప్పుడు ఎంత బాగా ఫాస్ట్గా చేస్తామో వాళ్ళు కూడా రొట్టెలు కూడా అంతే ఫాస్ట్గా చేస్తారు కదా. గబగబా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంత బాగా చేస్తారనమాట. అప్పుడు అందరూ కొర్ర పువ్వు అంట, రాగి పువ్వు అంట, సజ్జలు, జొన్నలు అవన్నీ తినేవాళ్ళు కాబట్టి అంత గట్టిగా ఉండి బాగా పని చేసుకుంటూ ఉన్నారు. మనం అవి తినలేదు, అవంతా పని చేయలేము. వాళ్ళు కొండలకు వెళ్ళి గుట్టకి వెళ్ళి కట్టెలు తీసుకొని వచ్చి కట్టెల పొయ్యి మీద చేసుకునే వాళ్ళం. మనకి ఇంట్లో ఉండే గ్యాస్ మీద చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు బరువు అయిపోయింది. అన్ని పనులకు కూడా మిషన్లు వచ్చాయి కదండి. బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషను, ఏమన్నా రోట్లో దంచనీకి రోల్ లేకోకుండా మిక్సీ, దోశకంట ఇడ్లీ పిండి కంట మిక్సీ, ఇంకా ఎప్పుడండి. అందుకనే అంటున్నారు ఆకులు తినే మేకలేమో కొండలు ఎక్కుతున్నాయి, మేకలు తినే మనమేమో మంచం ఎక్కుతున్నాం అని. అవునే కదా, నిజమే కదండి. అలానే అవుతుందన్నమాట. సో అందుకని అట్లీస్ట్ కొన్ని వరకు మన హెల్త్కు మంచిది అయ్యేటివైనా సరే మనం చేసుకొని తింటే మంచిదనమాట. ఇవి రొట్టెలు కూడా బయట అమ్ముతున్నారండి. ఒక్కొక్క రొట్టె కాస్ట్ వచ్చేసి మనకు 15 రూపాయలు ఒక చోట, 10 రూపాయలు ఒక చోట అట్లనే ఉంది. కనీసం ఇంట్లో చేసుకోలేకపోయినా సరే మనం అట్లీస్ట్ బయటనే తెచ్చుకొని అయితే కనీసం తినగలిగితే మన ఆరోగ్యాన్ని మనం కొంచెమైనా కాపాడుకునే వాళ్ళమైతే అవుతాం అనమాట. సో అందుకని చెప్తున్నాను, మంచిగా హెల్తీగా ఉండాలి అంటే హెల్తీ ఫుడ్స్ 365 రోజులు కాకపోయినా కనీసం 65 రోజులన్నా తిని హెల్తీగా అయితే ఉండాలన్నమాట. అప్పుడే కదా మనం మన ఆరోగ్యాన్ని చూసుకుంటే రేపటి తరం పిల్లలు మనం చూడగలుగుతాం. అందుకని అంటున్నా, అట్లీస్ట్ కొన్నిసార్లైనా హెల్తీగా ఉండడానికి ట్రై చేసి హెల్తీ ఫుడ్స్ ఇప్పుడు మళ్ళీ అందరూ హెల్తీ ఫుడ్స్ తినడానికి ట్రై చేస్తారులేండి. అప్పుడంటే ఫ్యాషన్ అది ఇదని తినకపోతుండే, కానీ ఇప్పుడు మంచిగా తింటున్నారు. పని ఏం చేయట్లేదు కాబట్టి కనీసం ఇవన్నీ తింటే కొంచెం ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఇవి ఏంటంటే తిన్న వెంటనే కడుపు ఫుల్గా అనిపిస్తుంది, మనకు డైజెషన్ అవ్వడానికి కూడా చాలా టైం అయితే పడుతుంది. అలాగే ఇందులో మనకు షుగర్ లెవెల్స్ కూడా అసలు ఎక్కువ ఉండవు కదా, చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళు కూడా ఇవే తినమంటున్నాను కదా, మంచిగా హెల్త్కి కూడా మంచిదని చెప్పి ఇవి తినడానికి మీరు కూడా ట్రై చేయండి. ఆరోగ్యానికి మంచిది కాబట్టి మేము కూడా కనీసం రోజుకు ఒక్కసారి నైట్ టైమ్స్ ఇలా అయితే చేసుకుంటాం అనమాట. రాగి సంగటి అనేది కంపల్సరీ చేసుకుంటాం. రొట్టెలు అనేది రోజుకు ఒక్కసారైనా చేస్తున్నాం అనమాట. చూసారండి ఎంత బాగా వచ్చాయో రొట్టెల మధ్యలో పచ్చిమిరపకాయలు ఇంకా ఎర్రగడ్డలు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.